రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఫీల్డ్ విజిటింగ్లో భాగంగా ఫార్మ్టెక్ అగ్రి సీడ్స్ వారి సృజన 5577 అనే వెరైటీని చూడటానికి వచ్చాము. మన పక్కన రైతు ఉన్నారు. ఒకసారి ఆ రైతుని మాట్లాడి మిగతా విషయాల సమాచారం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ ఊరు? మాది సూర్యాపేట జిల్లా మునగాల మండలం జగన్నాథపురం అండి. నా పేరు కృష్ణయ్య అండి. నేను ఖమ్మంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వీట్స్ లో సుజన రెడ్స్ అందించాను. మంచిగా కాపు మంచిగా కాసింది, పెరుగుదల కూడా మంచిగా ఉందండి. మీరు ఇప్పుడు ఉన్నంత మటుకి మీకు ఎన్ని రోజులు అయిందండి మొక్కేసి తోటేసి ఒక 100 రోజులు అవుతుందండి. మంచిగా ఉన్నది. ఈ తెగుళ్ళు కూడా ఎక్కువ ఏం ఆశించలేదండి దీనికి. మంచిగా చెప్పండి. మీ రైతు వారీగా మీరు ఎలా చేశారు ఏంటి? మా రైతు వారిగా నేను అనుకున్న టైంకి మందులు కొట్టాను మంచిగా. ఆ సీడ్స్ కూడా మంచి సీడ్స్ అండి ఇవి. రైతు ఎన్నుకోదగ్గొచ్చు, వేసుకోవచ్చు కూడా. ఇది ముందు భవిష్యత్తులో కూడా మంచిగానే ఉంటుందండి రైతుకి. ఇంకా ఏమన్నా మీరు ఈ వెరైటీలో చూసినటువంటి లక్షణాలు అంటే మిగతా వెరైటీల మీద కన్నా ఈ వెరైటీనే వేసుకోవడానికి కారణం? ఈ వెరైటీకి తెగుళ్ళు కూడా తక్కువ. దీనికి నల్లి కూడా రాలేదు. ఒకసారి ముడత అలాంటివి వచ్చేస్తే కొట్టిన కంట్రోల్ ఉంది. దీనికి ఏంటంటే కాయ మాత్రం మస్తు బారుంది. ఒక 9-10 అంగుళాల్లో ఉందండి బారు. మంచిగా రైతు ఎన్నుకోదగ్గటువంటి విత్తనం ఇది. మంచిగా ఉంటుంది, రైతు వేసుకోవచ్చు. ఇట్లా చూడాల్సిన లక్షణాలు ఇంకేమైనా ఉన్నాయండి రైతు వారిగా? ఇది మంచి ఎదుగుదల కూడా ఉందండి. ఇది సుమారు చెట్టుకి 200-250 మధ్యలో కాయ ఉంది, బాగా బారుగా. ఇది ఇంకా నేను ఎడం పెట్టుకుంటే ఇంకా ఎదుగుదల ఉండి మంచి కాపు వచ్చేది ఏమన్నా ఆలోచన. రైతు సోదరులు మళ్ళీ ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి, ఈ వెరైటీని పెద్దచ్చు పెట్టుకోవాలనేది ఖచ్చితంగా మేము చెప్తూనే ఉన్నాము. రైతు కొంచెం ఆలోచించి దగ్గర పెట్టుకుంటే ఎక్కువ మొక్కలు పడతాయి, దిగుబడి ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో ఉంటారు. అలా కాదు, మొక్క కంపల్సరీ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే పడ్డ ఫ్రూట్ అంత మటుకి పర్ఫెక్ట్గా దాని అవుట్పుట్ అంతా బయటపడుతుంది. చాలా క్వాలిటీ ఉంటుంది, కాయ క్వాలిటీ వస్తుంది. మీ రైతు సోదరులందరికీ మీకు చెప్పే విషయం అదొకటేనండి. ఎంచుకున్న వెరైటీని బట్టి అచ్చు పెద్దది పెట్టుకుంటే మనం ఎక్కువ దిగుబడి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాయ కూడా మచ్చలేదు, నీట్గా ఉంది కాయ మంచిగా. ఏరియాలో ఇలాంటి తోటలు ఏమైనా ఉన్నాయండి? లేవండి. ఇది ఇతను నేనే తెచ్చింది మన జగన్నాథపురంలో. మంచిగా ఉంది, పెట్టుబడి కూడా తక్కువ. రైతు ఎన్నుకొని ఈ విత్తనాన్ని పండించుకోవచ్చు భవిష్యత్తులో. మంచిగా ఉందండి. రైతు సోదరులు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఒక రైతు అభిప్రాయాన్ని మీకు తెలియజేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేయగలుగుతాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.